హైడ్రా అనేటువంటిది ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో మనందరం చూస్తున్నాం. అయితే దాదాపు దశాబ్దం పైనుంచి కూడా మాదాపూర్ ఏరియాలో ఓ చెరువు దగ్గర కబ్జా చేసేసి ఓ కన్వెన్షన్ సెంటర్ కూడా కట్టిననేటువంటిది చాలా రోజుల నుంచి, ఈవెన్ ఉద్యమ సమయం నుంచి కూడా విమర్శ ఆరోపణలు అయితే ఉన్నాయి. దాన్ని కూల్చేయాలనేటువంటి చాలామంది కమ్యూనిస్టులు అయితేనేమి లేదంటే విపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తుండే. అయితే ఎక్కడికన్నో గండిపేటలనో లేకపోతే ఆ ఊరు బయట ఉన్నటువంటి చెరువుల దగ్గర చేస్తున్నటువంటి కూల్చివేతలు మరి హైదరాబాద్కి మాదాపూర్కి హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ని వదిలేస్తున్నారన్నటువంటి మాట అయితే ఇక ఇప్పుడు మళ్ళా వార్తల్లోకి వస్తుంది. తుమ్మిడికుంట కబ్జా చేసి చెరువు శిఖంలోనే ఎన్ కన్వెన్షన్, ఓవైపు గుడిసెలు మరోవైపు మట్టి కుప్పలు చోద్యం చూస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు బఫర్ జోన్లో నిర్మాణాలు చేస్తున్న పట్టింపేది అన్నటువంటిది వార్త అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక తుమ్మడికుంట ఆక్రమణ మాదాపూర్ డివిజన్ క్రానామేట్ సర్వే నెంబర్ 36లో తమ్మడికుంట చెరువు 29 ఎకరాల 24 గుంటల్లో విస్తరించింది. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న ఈ చెరువు గత కొన్నేళ్లుగా క్రమంగా ఆక్రమణ గురవుతోంది. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కబ్జాదారులు రాబందుల్లో వాలారు. ఓ పక్క ఎన్ కన్వెన్షన్, మరో పక్క పలువురు లీడర్లు కబ్జాదారులు ఈ చెరువును చెరబట్టారు. సినీ హీరో నాగార్జునగా చెప్తున్న ఎన్ కన్వెన్షన్ ఈ చెరువునే ఆనుకొని ఉంది. అయితే ఎన్ కన్వెన్షన్ చాలా వరకు తమ్మడికుంట చెరువులోనే ఉందంటూ గతంలోనే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన దీని మీద రెస్పాండ్ అయితే లేదన్నటువంటిది, దర్జాగా కబ్జా చేస్తున్నారన్నటువంటిది. ఆల్మోస్ట్ 29 ఎకరాలు ఉన్నటువంటి ఆ చెరువును ఆల్మోస్ట్ 10 ఎకరాలు కూడా కబ్జా చేసిందంట. మనకు తెలుసు ఈ ఏరియాలనే రేట్లు ఎట్లున్నాయి, మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయి. ఆడ 10 ఎకరాల కబ్జా అయిందంటే ఏ స్థాయిలో మరి గవర్నమెంట్ లాస్ అయిందో. రెండోది ఏంటంటే చెరువును కబ్జా చేసేసి దాదాపు 10 ఎకరాల చెరువును కూడా కబ్జా చేసేసి ఈ ఎన్ కన్వెన్షన్ను కట్టిండ్రు అన్నటువంటిది ఉంది. ఇక రికార్డులో ఇట్లుందంట. తమ్మడికుంట చెరువును ఇరిగేషన్ అధికారులు 2013 ఆగస్టు 24న సర్వే చేశారు. దీని పూర్తి విస్తీర్ణం 29.24 ఎకరాలు. అయితే 29.06 ఎకరాల్లో నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. తమ్మడికుంటకు 37-17 లేక్ ఐడి కేటాయించారు. ఆ తర్వాత కాలంలో ఆ చెరువు క్రమంగా కుంచుకుపోయింది. ఎన్ కన్వెన్షన్ పేరుతో సినీ హీరో నాగార్జున తమ్మడికుంటను పెద్ద ఎత్తున ఆక్రమించారని ఆరోపణలు రాగా గత ప్రభుత్వ పెద్దలు కలిసి మేనేజ్ చేస్తున్నారని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయంట. సిపిఐ నాయకులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి విపక్ష నాయకులు కూడా ఆరోపణ చేస్తున్నారు. మొత్తం మీద మరి దీని మీద హైడ్రా అధికారులు దృష్టి పెడతారా? గత ప్రభుత్వాన్ని మేనేజ్ చేసేసి ఆ ఎన్ కన్వెన్షన్ అయితే రన్ చేస్తున్నటువంటి మాట ఉంది. చాలా ఈవెన్ ఉద్యమ సమయంలోనూ కూడా దీని మీద పెద్ద ఎత్తున వివాదాలు ఉండే. ఆ ఎన్ కన్వెన్షన్ని కబ్జా చేసి కట్టిండ్రు, దాన్ని కూల్ చేస్తామన్నటువంటి మాట వినిపించినప్పటికీ గత ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళ అధికారులను లేదంటే ప్రభుత్వ పెద్దల్ని మేనేజ్ చేసేసి అది కంటిన్యూ చేసిండ్రు అన్నటువంటిది. ఇప్పటికైనా హైడ్రా అనేటువంటిది ఈ చెరువు ఆక్రమణల మీద, తర్వాత అక్రమాల మీద, ఎఫ్టీఎల్ ల్యాండ్లు కడుతున్నటువంటి కబ్జాదారుల మీద పంజా విసురుతున్నటువంటి నేపథ్యంలో ఈ తమ్మడికుంట చెరువును రక్షించాలన్నటువంటి డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి దీని మీద ఈ ప్రభుత్వం మరి ఎంతవరకు చర్యలు తీసుకుంటుందో చూద్దాం.